కోటి సూర్యుల్లా ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల వర్ధిల్లమంటూ రామ సక్కని సీత ఆమె ప్రేమాంత రామ శ్వాస మా రామ సక్కని సీత బడిల మనసు అంత వెన్నపూస 2 నెలలు నిలకడగా నా భర్తని ఉద్యోగం చెయ్యనివ్వండి. నాకు నమ్మకం కలిగితే అప్పుడు వేసుకుంటాను. పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మాయి చేసారిన తరుణం తన పాఠం వివరిస్తూ మన కోసమే తనలో తనులగేదనంత తను హాయ్ అబ్రామ్. హాయ్ సార్. హాయ్ విఠల్ గారు కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. తను దాక్షాయణి, నీకు చెప్పాను కదా. హాయ్. హాయ్ సార్. తను మంచి మోడల్. నువ్వు చేయబోయే న్యూ ప్రాజెక్ట్లో తను పెట్టుకో, చాలా బాగా చేస్తుంది. యా ష్యూర్. ఎనీ వీడియో లింక్స్ ప్లీజ్. ఓకే సార్. చూడండి సార్. ఇది మీరేనా సార్ చేసింది? అవునవును. ఇంకేదైనా ఉంటే చూపించండి. వావ్, ఫెంటాస్టిక్ సార్. వావ్, యూ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ సార్. చాలా ఎక్సలెంట్గా చేశారు మీరు. థ్యాంక్ యూ సార్. మీరు చెప్తే ఏమో అనుకున్నాను కానీ సార్, తను చాలా మంచి పర్ఫార్మర్. తనకి మంచి బ్రైట్ ఫ్యూచర్ కూడా ఉంది. అవును అబ్రామ్, ఈ మాట దాక్షాయనికి నేను చాలాసార్లు చెప్పాను. అంతేకాదు, తను మాకు అగ్రిమెంట్ చేశాక చేసిన యాడ్స్ వల్ల మాకు మార్కెటింగ్ పెరిగింది. ఓ నైస్, కంగ్రాచులేషన్స్ దాక్షాయణి. నేను ఇప్పుడు చేసే ప్రాజెక్ట్ మన ఇద్దరం కలిసి చేయబోతున్నాం.
హాయ్ సార్. హాయ్, ప్లీజ్ సిట్. థ్యాంక్ యూ సార్. సార్ నా పేరు హాసిని. ఓకే సార్ నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. యా ష్యూర్. విఠల్ గారు మీరు ఏమనుకోకపోతే ఓకే, నో ప్రాబ్లం. ఇఫ్ యూ డోంట్ మైండ్ దాక్షాయణి. ఓకే సార్, నో ప్రాబ్లం. ప్రొడ్యూసర్ గారు చెప్పాసిని. సార్ మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారని తెలిసింది. ఆ ప్రాజెక్ట్లో మోడల్గా నాకు అవకాశం ఇస్తే. ఓ, ఇప్పుడే ఆ ప్రాజెక్ట్ దాక్షాయణికి ఇచ్చాను. మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ చేద్దాం హాసిని. అలా కాదు సార్, నేను చెప్పేది కాస్త వినండి. నా ప్రపోజల్ మీకు నచ్చకపోతే తర్వాత మీ ఇష్టం సార్. యాక్చువల్లీ సారీ దాక్షాయణి, ఈ ప్రాజెక్ట్ నేను నీతో చేయట్లేదు. నా డెసిషన్ ఇప్పుడే చేంజ్ చేసుకున్నాను. సార్ ఇప్పుడే కదా సార్ మనం కొత్త ప్రాజెక్ట్ కలిసి చేద్దామని చెప్పారు. సడన్ గా డెసిషన్ మార్చుకోవడానికి రీజన్ ఏంటి సార్? యాక్చువల్లీ ఇప్పుడు నేను చేయబోయే యాడ్కి చాలా మందిని యాడిషన్ చేశాను. నాకెవ్వరూ నచ్చలేదు. విఠల్ గారు నిన్ను సజెస్ట్ చేసినప్పుడు నాకు నువ్వు నచ్చావు. ఈ ప్రాజెక్ట్ నేను నీతోనే చేద్దాం అనుకున్నాను. బట్ ఇప్పుడు కలిసిన అమ్మాయి నాకు నీకంటే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. సో ఈ యాడ్ నేను తనతోనే చేస్తున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ చేద్దాం, ఓకేనా? సార్ ప్లీజ్ సార్. విఠల్ సార్ మీరైనా చెప్పండి. నా కెరీర్లో ఇదొక మంచి ఆఫర్ సార్. ఇప్పుడే ఎక్సైట్ అయ్యాను సార్. సార్ ప్లీజ్ సార్, ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ నేను చేయాలి సార్. ఇలాంటి ఒక యాడ్ చేస్తే కెరీర్ బాగా స్పీడ్గా ఎదుగుతుంది. ఓవర్ నైట్లో చాలా పెద్ద సెలబ్రిటీ అయిపోవచ్చు. అంత మంచి కంపెనీ ఆఫర్ చేతికి అందినట్టే అంది. చేయి జారిపోతే చాలా బాధగా ఉంటుంది కదా సార్. ప్లీజ్ సార్ మీరే ఏదో ఒకటి చేయండి సార్. ఎలాగైనా నేనే మోడల్గా యాడ్ చేసేలా అభిరామ్ గారిని ఒప్పించండి సార్. సార్ ప్లీజ్ సార్. అంత స్ట్రాంగ్గా కుదరదు అని చెప్పి వెళ్ళాక ఇప్పుడు వెళ్ళి రిక్వెస్ట్ చేసినా ఏం ప్రయోజనం ఉండదు. ఈ రోజుకి వదిలేమ్మా, రేపు నేను గట్టిగా చెప్పి చూస్తాను. సార్ అది కాదు సార్, ఒకవేళ ఈ రోజు అగ్రిమెంట్ అవ్వకపోతే ఛాన్స్ పోతుంది సార్. మీరే వెళ్ళి మాట్లాడండి సార్. అది కాదమ్మా దాక్షాయణి, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోమ్మా. పాపం దాక్షాయిని ప్రాజెక్ట్ పోతుందని చాలా టెన్షన్ పడిపోతుంది. నా భార్య కోసం నేనే వీళ్ళ డైరెక్టర్ని బతిమాలుతాను. నీలాంటి గార్జియస్ బ్యూటిఫుల్ మోడల్ నా ప్రాజెక్ట్కి దొరకడం నిజంగా నా అదృష్టం. నువ్వు చూస్తూ ఉండు, విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో నిన్నెక్కడికో తీసుకెళ్ళిపోతాను. అలా వెళ్ళేలా నేను చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓ నైస్ నైస్. మరి రోజు రాత్రి డిన్నర్కి ఎక్కడికి వెళదాం?
ఇష్టం సార్. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. రే ఇడియట్, పర్మిషన్ లేకుండా లోపల రావడానికి మేనర్స్ లేదారా? పోరా బయటికి. సారీ సార్, మీతో కొంచెం 2 నిమిషాలు పర్సనల్గా మాట్లాడాలి. అదేంటో తొందరగా చెప్పి తగలడు. దాక్షాయిని మేడం ఈ ప్రాజెక్ట్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. దయచేసి మా మేడంతోనే ఆ ప్రాజెక్ట్ చేయండి సార్. నువ్వెవడరా నాకు చెప్పడానికి? పో బయటికి. నీ దొంగ తెలివితేటలు నాకు తెలియదు అనుకుంటున్నావా? మా దాక్షాయిని మేడం కాలి గోటికి ఈ అమ్మాయి సరిపోకపోయినా ఏ కారణంతో మా మేడం ఇప్పటికిప్పుడు ఎందుకు వద్దంటున్నావో నాకు అర్థం కాలేదనుకున్నావా? ఏంట్రా నోటికొచ్చినట్టు పేలుతున్నావు? ఓ పంచేయి, మీ మేడంని మోడలింగ్ మానేసి కుస్తీల పోటీ ట్రై చేయమను, ఇంకా గొప్ప పేరు వస్తుంది. తను తన పర్సనాలిటీను. మా మేడంని ఏమన్నా అంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. రే, నువ్వు ఆఫ్టర్ ఆల్ తన అసిస్టెంట్ గాడివిరా. నువ్వేంట్రా నాకు చెప్పేది? ఓ, నీ ఫిజిక్ బాగుంటుంది అని చెప్పి నిన్ను అసిస్టెంట్ గా కాకుండా పర్సనల్ పనులకు కూడా వాడుకుంటుందా మీ మేడం? రే నిన్ను! ఏమండి, ఏమైంది? ఏంటి దాక్షాయణి ఇది? నాకు నచ్చిన అమ్మాయిని నా యాడ్ షూటింగ్ లో పెట్టుకుంటాను, నీ అసిస్టెంట్ నా మీద చేయెత్తాడు కొట్టడానికి. అయినా ఏంటి దాక్షాయణి, నీకు యాడ్ షూట్ లో అవకాశం ఇవ్వకపోతే నీ అసిస్టెంట్ తో నన్ను కొట్టించాలని ప్లాన్ చేస్తున్నావా? వీడు నీకు అసిస్టెంటేనా లేకపోతే వీడితో ఏదైనా అక్రమ సంబంధం పెట్టుకున్నావా? ఏం కూసావరా? పోరా బయటికి పో. దాక్షాయణి, ఈ యాడ్ షూటే కాదు, నీకు ఏ యాడ్ షూట్ రాకుండా నేను చూసుకుంటాను. అసలు నీకు ఏ ఆఫర్స్ రానివ్వను, ఇండస్ట్రీలో తొక్కి పడేస్తాను. నువ్వు తొక్కి పడేస్తానంటే నేను చూస్తూ ఊరుకుంటాను. నిన్ను వదిలిపెట్టను. ఏంటండి విఠల్ గారు, ఇలాంటి విధవల్లేనా మీరు తీసుకొచ్చేది? అభి కూల్ కూల్. అసిస్టెంట్ గారు నా మీద చేస్తాడా? విఠల్ గారు, వాడిని చంపేస్తాను. మీరు సైలెంట్ గా ఉండండి. మీరు ఆవేశపడకండి, ఆగండి. ఏంటండి ఆవేశం? నా మోడలింగ్ కెరీర్ ని మీరే సమాధి చేస్తారా? బుద్ధి లేకుండా మాట్లాడుకు దాక్షాయిని. వాడెంత చండాలంగా మాట్లాడుతున్నాడు విని కూడా ఇంక నన్ను అంటావేంటి? అయినా నువ్వు అమ్మాయిని చూసావుగా, మకాడికి ఆడంగి వేషం వేసినట్టుంది. వాడేదో దుర్బుద్ధితోనే దానికి అవకాశం ఇచ్చి నిన్ను వద్దనుంటాడు. అది వాళ్ళ ఇష్టం అండి. ఎవరినైనా పెట్టి చేసుకుంటారు. నిలదీసే హక్కు మనకెక్కడిది? ఇండస్ట్రీలో 4 కాలాల పాటు నిలదొక్కుకోవాలంటే అణకువగా ఉండాలి, కొంచెం కిందకి దిగి ఉండాలి. అయినా ఎందుకు వచ్చిన కర్మ దాక్షాయిని ఇది? ఇది కాకపోతే ఇంకో పని చేసుకుని బతుకుతాం. ఇప్పుడు కిందకి దిగి ఉండాలని, తర్వాత ఆ అమ్మాయిలాగా దిగజారిపోవాలని ఎందుకు ఇదంతా నీకు? ఏమండి, కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. నేను ఎలాగోలా పోయిన ప్రాజెక్ట్ని తిరిగి తెచ్చుకునేదాన్ని. మీరిప్పుడు ఆ డైరెక్టర్ని కొట్టారు. దీనివల్ల అతనే కాదు, మిగతా వాళ్ళు కూడా నాకు ఆఫర్ ఇవ్వాలంటే భయపడతారు. అసలు ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నా తిప్పలేమో నేను పడతాను. వెళ్ళండి. నువ్వు ఈ జన్మలో మారవు. ఆవేశపడకండి అభిరామ్ గారు. లేదు సార్, వాడు ఆఫ్టర్ ఆల్ అసిస్టెంట్ గారు. ఆవేశపడకండి. యూ ఎందుకు వచ్చావు? బయటికి పో. సార్ I am తీసుకెళ్ళిపోండి sorry, విఠల్ గారు. తప్పుగా అనుకోకండి సార్. I am sorry, sir. క్షమించండి సార్. విఠల్ గారు తీసుకెళ్ళిపోండి. సారీ సార్, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి సార్. నేనేం విల్దలుచుకోలేదు. నువ్వు వెళ్ళి బయటికి. విఠల్ గారు ప్లీజ్ తీసుకెళ్ళిపోండి. సార్ మీరైనా చెప్పండి సార్. దాక్షాయిని పద. మన చైర్మన్ గారికి నా మీద లేనిపోనివన్నీ చెప్పి ఎండి సీట్ కాజేయడానికి బాగా స్కెచ్ వేశావు. పర్ఫెక్ట్ మాస్టర్ ప్లాన్. ఆ స్థానాన్ని నువ్వు స్వీకరించాలి. ఆ వ్యాపారాల్ని నువ్వే ముందుకు నడిపించాలి.
కొత్త ఎండి గారు తన హోదాకు తగినట్టు ఏ కార్లోనో కనీసం తన మరిది బైక్ మీద వస్తారనుకుంటే చాలా సింపుల్గా ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు. తమరే కొత్త ఎండి గారని తెలియగానే ఆఫీస్ స్టాఫ్ అంతా తెగ సంబరపడిపోయారట. విషెస్తో మిమ్మల్ని ముంచెత్తారట. 3 సంవత్సరాలుగా నేను కాపాడుకుంటూ వస్తున్న పొజిషన్ని చైర్మన్ దగ్గర మంచి మార్కులు కొట్టేసి 3 నెలల్లో నా స్థానాన్ని కైవసం చేసుకున్నావు కదా సీత. శభాష్. నీ మీద నీకున్న కాన్ఫిడెన్స్కి నా జోహార్లో. చూడు రాజశేఖర్, ఎండి పోస్టు నా సొంతం కావాలన్న ఆలోచన నాకు ఏ కొసానా లేదు. దానికోసం నేను స్కెచ్ వేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. నువ్వు అమాయకంగా చెప్తే నమ్మేసేంత వెర్రివాడు కాదు రాజశేఖర్. ఎండి సీటు నాకు సింహాసనం, నీకు ముళ్ళ కిరీటం. నిన్ను ప్రశాంతంగా ఉద్యోగం చెయ్యనివ్వను. అసలు నాకు ఆ పోస్ట్ వద్దు, నసవద్దు. ఆడవాళ్లు తలుచుకుంటే రాజ్యాలే కూలిపోయాయంటారు. కానీ నువ్వు చేసిన తప్పేంటంటే నా సీటుకి ఎసరు పెట్టడం. ఇక నీ పతనం మొదలైంది సీత. ఇప్పటిదాకా నీ నుంచి నేను వేరొకటి ఆశపడ్డాను. ఆ కోరికనిప్పుడు సమాధి చేశాను. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నీకు నరకం అంటే ఏంటో చూపిస్తా. Get ready for that. దాక్షాయణక్క, సరస్వతక్క, పెద్దన్నయ్య, శంకరన్నయ్య, శ్రావణన్నయ్య. ఏమైంది చిట్టి? నీ పిలుపులో ఏదో సంతోషం కనిపిస్తోంది. ఏంటి విశేషం? ఆ అక్క, నిజంగా విశేషమే. సీతక్కకి ప్రమోషన్ వచ్చింది. ఏంటి, పెద్దదినకి ప్రమోషన్ వచ్చిందా? అవునన్నయ్య. ఇలాంటి ప్రమోషన్ కాదు, ఏకంగా ఎండి సీటే ఇచ్చారు వదినికి. వదినా, కంగ్రాట్స్ వదినా. వదినా, కంగ్రాట్స్ వదినా. కంగ్రాట్స్ అక్క. ఏదేమైనా మా పెద్దదిన గ్రేట్. ఉద్యోగంలో జాయిన్ అయిన 3 నెలలకే ఎండిగా ప్రమోషన్ వచ్చేలా చేసుకుంది. నువ్వు సూపర్ వదినా. వదినా, ఈ సెలబ్రేషన్ ని మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి. సీతక్కకి ప్రమోషన్ వచ్చింది. నాకైతే మస్తు ఖుషిగా ఉన్నది.